నమస్తే వెల్కమ్ టు సూర్ణ మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి. ఏడకు పోయేవారా మళ్ళీ రోడ్ల మీదకి అనుకుంటున్నా వచ్చేసా. రోడ్ల మీదకి రావాలి నేను అప్పుడప్పుడు. ఎందుక మీకోసమే నాయన ఏడకు వచ్చామనుకుంటే నెల్లూరులో ఉన్న అన్నమయ్య సర్కిల్ దగ్గరకు వచ్చేసా. దమ్మదమ్మని పరిగెత్తుకుంటా. ఏమంటే ఇక్కడ సముద్రపు పచ్చిమెత్తాళ్ళు, అదేవిధంగా కాజు పకోడా, చికెన్ పకోడా, ఫిష్ పకోడా చాలా చాలా ఫేమస్ అంట. స్ట్రీట్లో పెట్టేస్తున్నారు. అసలు ఏంది ఏడబట్టినా నెల్లూరు అంతా ఈ పకోడా ఏంది, దీని ఫేమస్ ఏంది అసలు నాకు ఏం అర్థం కావట్లేదు. ఏడబట్టిన అట్టే ఉన్నాయి. ఆడపోతే కబాబ్ అంటారు, ఏడపోతే దోశ అంటారు, అయ్యి అంటారు, ఈ అంటారు. కాకపోతే చాలా రోజుల నుంచి చాలా మంది వస్తున్నారు కాబట్టి అసలు ఎందుకు ఇంత స్పెషల్? ఆల్రెడీ ఇంతకుముందు మనం సముద్ర పచ్చిమెత్తల్లో ఒకటి చేసి ఉన్నాము. కాకపోతే ఇక్కడ వెరైటీగా ఉందంట. ఆ స్పెషల్ ఏందో ఇక్కడ ఓనరమ్మ ఉందన్నమాట. సో ఓనరమ్మ కాడ పోయి మాట్లాడదాము. అసలు ఏం దీని కథ, దీని వ్యవహారం, దీని మందలం మొత్తం కూడా మనం అడిగి తెలుసుకుందాము. అసలు ఎక్కడి చేస్తున్నారు ఏందనేది ఇంతసేపు చెప్పి మిమ్మల్ని ఊరించను, నేను ఊరిపోను. నేను పోవాలా, తినాలా, తినే వాళ్ళని అడగాల. అప్పుడు కదా దాని కథ మందులు ఉండేది. ఇంకెందుకు ఆలస్యమా? నెల్లూరులోనే అన్నమయ్య సర్కిల్ దగ్గర ఉంటుంది అనమాట. ఇది అన్నమయ్య సర్కిల్ పక్కనే అనమాట ఇది ఉండేది. ఈ బండి ఉంటుంది, ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఇదిగో ఇదే అన్నమయ్య సర్కిల్ దగ్గర ఉండే బండి అనమాట. ఎట్టుందా కలర్ లైటింగ్లో ఎల్ఈడీలు పెట్టి జిగల్ అంట్లా పట్టుకొని షాక్ కానీ కొట్టిందానికి అప్పుడు దమాన పడిపోవాలి. మళ్ళీ ఎందుకు వచ్చింది పోదా ఆడ పోయి చికెన్ ముక్కలు పట్టుకున్నాము. సో ఇదనమాట సూపర్గా ఉందన్నమాట. రంగులుగా అట్రాక్టివ్గా పెట్టినారు. మాగుంట్లో ఎట్లుంటేనే జనాభంతా వచ్చేది. ఏందా కాజు బోన్లెస్ చికెన్ పకోడా అంట ఏదేదో చెప్తున్నారు. ఈరోజు స్పెషల్ ఏంటి? పచ్చి మెత్తాల పకోడీ, బోన్లెస్ ఫిష్ పకోడీ, ప్రాన్స్ పకోడీ, గడ్డి చేప పకోడీ, కౌజు పిట్ట పకోడీ, కాజు చికెన్ పకోడీ, నార్మల్ చికెన్ పకోడా అంట. ఈ పక్క చూసుకుంటే రూప్ చందు చికెన్ పకోడీలు అవన్నీ ఉన్నాయంట. సరే ఓకే, ఏది ఏమైనప్పటికీ వ్యూవర్స్ ఒక్కసారి లోపలికి వెళ్ళి ఓనరమ్మ చూడు లోపల ఎట్ట బిజీగా ఉందో, ఏదేదో కడతా ఉందామే. ఓనరమ్మ భలే బిజీగా ఉంది లోపల. ఒకసారి ఓనరమ్మ కాడ పోయి మాట్లాడిస్తా. అసలు ఏంది, ఎట్లా ఉంటుంది, దీని కథ, దీని ఎవరు అంతా. ఆ పక్క ఇక్కడ నూనెలో పలపల వేస్తా ఉన్నారు. దాని సంగతి ఏందనేది ఒకసారి చూద్దాం. నమస్తే సార్. నమస్కారం. ఏం సంగతిలా చెప్పండి సార్. ఏమో భలే జాలీగా ఉన్నావా? ఏందో హెయిర్కి అంతా వెనక క్లిప్ ఒకటి పెట్టి స్టైల్గా ఉన్నావు. ఏంది స్పెషల్ ఈరోజు? ఏం వేస్తున్నావు ఈరోజు? ఆల్ ఐటమ్స్ స్పెషల్ సార్ మన దగ్గర. ఏమిటి అసలు స్పెషల్ ఏమిటి ఉన్నాయి మన దగ్గర చెప్పు? బోన్లెస్ ఫిష్, బోన్లెస్ చికెన్, ప్రాను, గండి చేప, నార్మల్ చికెన్ పకోడా, మెత్తాళ్ళు, కౌన్స్ పెట్ట, అన్ని రకాలు ఉంటాయి మన దగ్గర. ఇవన్నీ తినేటే కదా? సూపర్ సార్. ఒంటికి ఆరోగ్యానికి చాలా మంచిది. క్వాలిటీ ఇస్తాము. అది కదా కథ. అది ఈ పచ్చిమెత్తాలని నెల్లూరు అంతా కోడే కూస్తా ఉంది. ఏంది పచ్చిమెత్తాలకు సంబంధించిన స్పెషల్ ఏంది? ఎక్కడి నుంచి తెస్తారు? సముద్రపు పచ్చిమెత్తాలు సార్. మనం కాకినాడ నుంచి తెప్పిస్తాము. ఓకే. బెస్ట్ క్వాలిటీ ఇస్తాము. చాలా మంచిది కూడా. ఓకే. సో ఉంటది మన దగ్గర ఈ ఐటమ్స్ అన్ని మనం ఇంటి దగ్గర తయారు చేసేటేనా, లేకపోతే ఎట్లాగా ఈ మసాలాలు మెటీరియల్ ఇవన్నీ కొనుక్కొస్తారా? లేదు సార్, అంతా హోమ్ మేడే. అంతా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేస్తాం. ఓకే. బయట నుంచి తెచ్చి అట్లాగే లేదు, అంతా మనం రెడీ చేయడం ఇంట్లోనే. కలర్ ఏమన్నా కలర్ అట్లా ఉండవు. మీరే చూస్తారు కదా మామూలు చూడండి కలర్స్. కానీ ఇప్పుడు ఫిష్ తీసుకుని చికెన్ తీసుకోండి, ప్లెయిన్ కోటింగ్ ఉంటది, కలరే ఉండదు. కోటింగ్ ఉండదు, కలర్ ఉండదు. ఓకే ఓకే అట్లే ఉంటది అనమాట. సో ఏదైనా ఫ్రెష్ గా ఉంటది అంటారు. నెంబర్ 1 క్వాలిటీ క్వాంటిటీ మాది. సూపర్. అదే వ్యూవర్స్ మొత్తానికి మీకు ఏం చెప్పాలంటే అన్న అనమాట. ఇక్కడ చెఫ్ అనమాట. మీకు ఎట్లా కావాలంటే నార్మల్ ఫ్రై, డీప్ ఫ్రై అన్ని రకరకాలు ఉంటాయి. మాకు తెలియదు అనమాట. ఈ సూపర్ గ్యాస్ అప్పుడు వచ్చి ఇదిగో నాకు ఈ ఫ్రై కావాలంటే చేతులు నూనెలో పెట్టినా కానీ ఏ ఫ్రై కావాలంటే ఆ ఫ్రై, ఫింగర్ ఫ్రై కూడా తినవచ్చు, ఇబ్బంది లేదు. అంతే కదా? తప్పకుండా సార్. కస్టమర్ అడిగితే ఏ ఫ్రై అని ఇవ్వగలగాం. చేపెట్టాను పెడతా ఫింగర్ ఫ్రై అనమాట. ఇతను క్వాలిటీ చాలా బాగుంటుంది. అది సూపర్. మొత్తానికి అన్నగారు మీ పేరు చెప్పండి. నా పేరు శ్రీకాంత్ అండి. నేను ఇక్కడ మాస్టర్ గా ఉన్నాను. ఎస్ సూపర్. శ్రీకాంత్ గారు మాస్టర్ గా చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు అనమాట. నాకు తెలిసి వీళ్ళకి బ్రాంచ్ లేదు, అదంతా ఓనరంతో మాట్లాడదాం పైకి పోయి. అసలు ఎట్లా ఏందనేది. శ్రీకాంత్ గారు చాలా రోజుల నుంచి ఇక్కడ షెఫ్ గా ఉంటాడు. మీకు ఎట్లా కావాలంటే అట్లాగా ఐటమ్ వేసిస్తారు అనమాట. ఎట్లా కావాలంటే అట్లా అంటే ఏదంటే అది కాదు, ఐటమ్ మాత్రం మీకు ఎట్లా వేసిస్తారు. సో ఇదే దీనికి సంబంధించిన వ్యవహారం. అసలు ఐటమ్స్ ఏమేమి ఉన్నాయని మొత్తం చూసే ముందు ఒకసారి మనం ద యంగ్ డైనమిక్ ఓనర్ అమ్మ అంటారు అనమాట. సో బ్యూటిఫుల్ ఓనర్ అమ్మ దగ్గర పోయి ఒకసారి ఇప్పుడు మనం మాట్లాడదాం. వ్యూవర్స్ మొత్తానికి లోపలికి వచ్చేసాం. మీరు ఎప్పుడెప్పుడు వెయిట్ చేస్తూ ఉన్నారు కదా. ఓనర్ అమ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూనే నిజం చెప్పాలంటే
సౌమ్య ఊరరమ్మ నాకు చాలా సన్నిహితులు అనమాట. సో ఏదేమైనప్పటికీ మేము ఈరోజు మీ ముందుకి ఇక్కడ ఉండేటువంటి ఐటమ్స్ ఏమేమి నేను తీసుకురావడానికి మీ ముందుకు వచ్చా. హాయ్ సౌమ్య, హాయ్, బాగున్నావా? బాగున్నాను. సూపర్, బాగున్నారు. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యూవర్స్కి ఒకసారి హాయ్ చెప్పండి. హాయ్. అదనమాట. మొత్తానికి చాలా అంటే ఎప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నాకు అప్పటికి అన్నది నేను ఇవన్నీ చేయలేని, కష్టంగా ఉంటుంది. లేదమ్మా, ఖచ్చితంగా చేయాలి, ఎందుకంటే వ్యూవర్స్ చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ కోసం మనం చేసేటువంటి స్పెషల్ ఏమేమి అన్నీ చూపించాలని చెప్పాము. సరే, మొత్తానికి ఓకే. అయితే లోపల మనం చూసుకున్నట్లయితే చాలా క్లీన్గా పెట్టుకోన్నారు కదా మీరంతా. ఇది ఎప్పుడు ఇట్లానే ఉంటుందా? ఎప్పుడు ఇలాగే ఉన్నాం, దేనికి దానికి ఆర్ట్ బాక్సుల్లో ఉంటాయి అంటే. అంటే ఇంట్లో ఏదైతే మనం తయారు చేసుకుంటామో మన కిచెన్ అదంతా ఎట్లాగా క్లీన్గా పెట్టుకుంటాం అదే విధంగా పెట్టుకుంటున్నాం అనమాట. అంతే, ఆడపిల్లలు కదా ఆల్మోస్ట్ వాళ్ళు అట్లనే ఉంటారు, మొత్తానికి తెలిసిందే. సౌమ్య, ఏంటి మన దగ్గర ఏమేమి స్పెషల్స్ ఉంటాయి చెప్పు ఒకసారి కస్టమర్స్కి. పచ్చిమెత్తలు అని, సముద్రం పచ్చిమెత్తలు అని, అది కాకినాడ నుంచి వస్తాయి మాకు, అక్కడ సముద్రం నుంచి వస్తాయి. ఇంకా కౌన్జు ఫాము, గండి చేప, పచ్చిమెత్తళ్ళు, ఇంకా చికెన్, ప్రాన్స్, బోన్లెస్ ఫిష్, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ అంటే డైలీ ఏ రోజు ఆ రోజు ఫ్రెష్ గా తీసుకున్నాం. ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ గా అన్ని వస్తూ ఉంటాయి. డైలీ ఫ్రిడ్జ్ లో పెట్టడం అట్లా అలాంటి ఏముండవు, ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. అంతే, మనం ఫ్రిడ్జ్ ఐటమ్స్ ఏం ఎప్పుడు వాడడం కదా. ఏ రోజుకి ఆ రోజు కంప్లీట్ కూడా అయిపోతాయి. నాకు కంప్లీట్ అయిపోతాయి. చాలా మంది వెళ్ళిపోతూ ఉంటారు లాస్ట్ లో దొరకలేదని. అదృష్టం ఉండాలి సౌమ్య దగ్గర తినాలంటే. సో దానికి రాసి పెట్టి ఉండాలి. వివర్స్ మొత్తానికి మీకు ఈ అడ్రస్ కావాలంటే మళ్ళీ చెప్తున్నా, మన నెల్లూరులో ఉన్నటువంటి అన్నమయ్య సర్కిల్ ఉంటుంది, మాగోట్ లేఅవుట్లోకి కొంచెం ముందుకు రాగానే రైట్ సైడ్లో ఉంటుంది అనమాట. అది దీనికి సంబంధించిన అడ్రస్ అనమాట. అయితే మనం షాప్ పేరు అనేది ఏంటి అనేది అనుకుంటే ఇక్కడ ఏముండదు, పచ్చిమత్తాలకు సంబంధించి ఎక్కడ అడ్రస్ అని అడిగితే ఎవరైనా చెప్తారు. ఇక్కడ మనకి ఒక బండి ఉంటుంది అనమాట, ఈ లైటింగ్ వేసి దగదగా మెరిచిపోతూ ఉంటుంది అనమాట. అదే అనమాట. అంతేనా సౌమ్య? ఏమన్నా స్పెషల్ పేరు ఉందా మన దానికి? లేదు, గోదావరి చికెన్ పకోడా అంతే. గోదావరి చికెన్ పకోడా. మీరంతా కూడా గోదావరి? మాది కాకినాడ. అదనమాట. గోదావరిలో వండి మేము గోదావరిలో వండి ఎట్లా ఉంది ఎవరు అదనమాట కథ. మొత్తానికి వ్యూవర్స్కి ఏం చెప్పదలుచుకున్నావు సౌమ్య? రండి, చూడండి, మీకు నచ్చుద్ది, టేస్ట్ చేయండి, అంతే అంటారా? సరే, ఓకే. మొత్తానికి ఇక్కడ ఏంది కాజు పెట్టున్నావు కదా, దేనికి సంబంధించింది కాజు? ఇది వచ్చి నాన్ వెజ్ తినలేని వాళ్ళు వెజ్ అడుగుతారు కదా, అది సెపరేట్ గా బాక్స్ లో ప్యాక్ చేస్తాం. ఓకే. బాక్స్ లో ఇప్పుడు నాన్ వెజ్ తినే వాళ్ళు వెజ్ అడుగుతారు, వాళ్ళకి నూనె అదంతా కమ్మైందా సపరేట్ ఉంటుందా? ఇది మనం ఫస్ట్ గానే ఆయిల్ ఏం వేయక ముందే దీన్ని ఇప్పించేస్తాం. దీన్ని వేసేసి సెపరేట్ గా బాక్స్ లో ప్యాక్ చేస్తాం. ఇది 100 grams వచ్చి 100 rupees. ఇది ఇప్పుడు ఇది ఆల్రెడీ డ్రై అయిపోయింది, తినొచ్చా? తినొచ్చండి. ఇది ప్యాక్ చేయడం కోసమని చల్లారబెట్టి దొరికితే తింటా ఉండే. మనకి మొగోటాలు ఏం లేదు అందులో. సౌమ్య దగ్గర అసలు మొగోట లేదు, అది కథ. చాలా బాగుంది. ఇది 100 grams 100 rupees, ఇంతేనా? అంతే. సూపర్. ఆయిల్ అంతా ఎలా డైలీ చేంజ్ చేస్తారా? డైలీ నైట్ అయిపోతే. ఇదంతా మళ్ళీ వేస్ట్ అయితే పాడేయడం లేకపోతే వేరే వాళ్ళకి రీసైక్లింగ్ చేయడం అట్లా, అంతేగాని డైలీ ఉండదు, ఎప్పటికప్పుడు వస్తుంది ఆయిల్, అంతే. సో మొత్తానికి వ్యూవర్స్, మీరు ఈ చికెన్ పకోడాకు సంబంధించి కానీ, పచ్చిమెత్తాలు కానీ, ఆ తర్వాత ఫిష్కి సంబంధించిన పకోడాలు కానీ, కాజు కానీ, మీరు ఏదైనా తినాలనుకుంటే మీకు నచ్చినట్లు మామూలుగా బయట ఎలా చేస్తారంటే, నేను మీకు ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి. ఏదైతే పచ్చి ఉన్నాయో పచ్చిది తీసి మీకు తూకం వేస్తారనమాట, అంతే కదా సౌమ్య? బయట పచ్చిది తూకం వేస్తారు. బట్ ఇక్కడ ఏముంటుందంటే ఆల్రెడీ డ్రై అయిన ఐటమ్ ఏదైతే ఉందో, డ్రై అయిన ఐటమ్ తూకం వేసి అది ఎంత ఉందో అంత మీకు ఇస్తారనమాట. పచ్చిది కాదు, డ్రై అయిన ఐటమ్ ఇక్కడ తూకం వేస్తారు. అది కస్టమర్కి పీసెస్ అవన్నీ కూడా ఎక్కువ వస్తాయి. అంటే ఇలాంటి ఉండేది చాలా రేర్. అందుకే నేను మళ్ళీ ఈ ప్రోగ్రామ్ నేను ఎంతో చేస్తున్నా అంటే, ఇక్కడ ఇచ్చే క్వాలిటీ ఎలా ఉంటుంది, క్వాంటిటీ ఎలా ఉంటుంది, ఇది టేస్ట్ విషయంలో అసలు కాంప్రమైజ్ తగ్గేదిలే అంటారు. అంతేనా? ఏమంటారు? ఓకే, రైట్. సౌమ్య అయితే ఫస్ట్ టైం కాబట్టి మనతో అయినప్పటికీ మీకోసం మనీ ఎక్స్ప్లెయిన్ చేసాము. ఒకసారి చూద్దాం ఇంకా సంబంధించిన ఐటమ్స్ ఎలా ఉన్నాయి, ఒకసారి తిని చూద్దాం. అదేవిధంగా మనం ఏదైతే కస్టమర్స్ వచ్చినారో కస్టమర్ రివ్యూ కూడా తీసుకోవాలి కాబట్టి ముఖ్యంగా వ్యూవర్స్ ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి వాళ్ళ దగ్గర కూడా పోదాం, తినేటప్పుడు అడగదాము. వాళ్ళు ఏదో అనుకుంటారో అనుకున్న ఇబ్బందులే, మనం అడగాలి కాబట్టి మనం అడుగుదాం. సో మొత్తానికి ఏంటి ఈ టేస్ట్కి సంబంధించిన విషయాలు, ఏ ఐటమ్ తీసుకుంటే బాగుంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో మొత్తానికైతే ఏదో ఇక్కడ కస్టమర్స్ ఉన్నారన్నమాట, తినడానికి వచ్చిన వాళ్ళు వ్యూవర్స్. సో ఫస్ట్ వాళ్ళని అడిగి తెలుసుకుందే మనకి
ముద్ద దిగదన్నట్టు వ్యవహారం అనమాట నాది. మొత్తానికి హాయ్ అన్న, బాగున్నారా? నమస్తే, బాగున్నాను. యా ఫైన్ సార్. ఏం పేరు మీ పేరు? నా పేరు ప్రసన్న కుమార్ అండి. ప్రసన్న కుమార్ గారు ఎప్పటి నుంచి వస్తున్నారు అన్న ఇక్కడికి? నేను ఇక్కడ 2-3 సార్లు వచ్చినాను. ఇక్కడ ఐటమ్స్ వచ్చేసి బోన్లెస్ చికెన్ పకోడా అయితే ఫేవరెట్. తర్వాత ఫిష్ కూడా ట్రై చేశాను, అది కూడా బాగుంది. ఓకే. కౌన్స్ పెట్టి కూడా ట్రై చేశాను. ఈ మూడిట్లో హైలైట్ వచ్చేసి బోన్లెస్ చికెన్ పకోడా. విత్ బోన్ కూడా ఉంది కానీ నేను ట్రై చేయలేదు. బోన్లెస్ చికెన్ పకోడా ఎక్సలెంట్ ఫస్ట్ థింగ్. సెకండ్ వచ్చేసి చికెన్, ఫిష్ వచ్చేసి ఫిష్ కూడా బాగుంది. ఒకసారి ఇంకోటి ఏమైనా కౌన్స్ పెట్టాను, అది కూడా ట్రై చేశాను. ఇంకా ఐటమ్స్ వచ్చేసి నేను యూట్యూబ్ వరకు బాగుంది. ఇది సెకండ్ టైం థర్డ్ టైం అని కరెక్ట్ గుర్తులేదు, 2 సార్లు వచ్చాను. ఇది థర్డ్ టైం. అదే ఐటమ్స్ మొత్తానికి అన్ని డిస్ప్లే చూసి టచ్ చేశాను ఒక్కొక్కసారి. వీటిలో ఎలా అనిపించింది మీకు? ఫీల్ ఎలా అనిపించింది? ఇది నెల్లూరు సంబంధించిన టేస్ట్ లా లేదు. బయట వాళ్ళు చేసే వాళ్ళు చికెన్ చేసే పర్సన్ వచ్చేసి పక్క డిస్ట్రిక్ట్ నుంచి అని అనుకుంటున్నాను, నాకు తెలియదు. వాళ్ళ ఫేస్ లో వాళ్ళ టాక్ స్లాంగ్ బట్టి ఈస్ట్ ఆర్ వెస్ట్ అని అనిపిస్తుంది. వీళ్ళని చూసాను ఒకటి 2 సార్లు. వాళ్ళ స్లాంగ్ వచ్చేసి వెస్ట్ ఈస్ట్ ఉంది. అంటే ఈ బండి ఓనరు వెస్ట్ గోదావరి సైడ్ వాళ్ళంతా. అదే ఇప్పుడే మనం కూడా రివ్యూ తీసుకుంటే కాకినాడ సంబంధించిన వాళ్ళు. సో అయితే మొత్తానికి ఇక్కడ టేస్ట్ ఇస్తున్నారు, చాలా రోజుల నుంచి ఉన్నారు కాబట్టి మనం ట్రై చేసాము. చూసాను, చాలా రోజుల నుంచి చూసాను. కాకపోతే ట్రై చేయడం 2-3 సార్లు ట్రై చేశాను. బాగా అనిపించింది, బ్రహ్మాండంగా. సూపర్, థ్యాంక్ యూ. రైట్. సో అదే విధంగా సుజిత్ అన్న మనతో ఉన్నారు. ఒకసారి అన్నని అడిగి మనం తెలుసుకుందా? అన్న హాయ్. బాగున్నారా? బాగుంది. ఏంటి ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? ఒక 2 years నుంచి వస్తున్నాను. ఇక్కడ ప్రాన్స్ పకోడా, కాజు చికెన్ పకోడా, కౌజు పిట్ట, ఈ 3 ఐటమ్స్ బాగుంటాయి. రీజనబుల్ రేట్స్, రుచికరంగా బాగా. ఇక్కడ క్రౌడ్గా ఉంది, బాగుంది. రీజనబుల్ రేట్స్. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడ? నేను 2 years నుంచి వస్తున్నాను. 2 years నుంచి రెగ్యులరా? ఓకే. అంటే మొత్తానికి మీకు ఏమైనా అనిపించిందా ఈ కలర్లు వేయడం, లేకపోతే ఇక్కడ మసాలాలు ఓవర్గా ఉండడం? కలర్స్ అసలు చేతికి కూడా కావు, బాగా నీట్గా ఉంటాయి. కలర్స్ అసలు లైట్గా వాడతారు. నాకు తెలిసి కలర్ ఏమి యూజ్ చేయరు, ఆ కారం ఏదో బాగా స్పైసీగా, బాగా రుచికరంగా ఉంది. సూపర్ అన్న, థ్యాంక్ యూ. ఓకే. సో అదే విధంగా పెద్దోళ్ళు కాదు, చిన్న చిన్న పిల్లలు కూడా ఇక్కడికి వస్తారనమాట. అదిగో ఇప్పుడే వచ్చేసారు. ఎట్టున్నారా? మేము ఇద్దరం బావాలా చూడడానికి? అట్టే ఉండాలా, అట్టుంటేనే దిష్టి గిష్టి పెట్టారు ఆ సావే. అసలు ఏందో చూద్దాం. హాయ్, బాగున్నావా? ఏం పేరు? లక్ష్మీనాథ్. లక్ష్మీనాథ్, ఏం చేయడానికి వచ్చావు ఇక్కడికి? చికెన్ పకోడా. చికెన్ పకోడా తినడానికి? ఇదే నా ఫస్ట్ టైం. ఇంతకుముందు తినున్నావా? ఎన్నిసార్లు తిన్నావు? ఒక 20-30 times తిన్నా. సరిపోయిందంటే 2 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండేది మొత్తం రోడ్ డైలీ అనమాట. సూపర్. మీ డాడీ రెగ్యులర్గా తీసుకొస్తా ఉంటాడా? సూపర్ సూపర్, బాగుంటుంది ఇక్కడ. ఈ రోజు మళ్ళీ ఏం తినడానికి వచ్చావు? చికెన్ పకోడా. సూపర్. ఇక్కడ ఎట్టుంటుంది ఏంది ఒకసారి వివర్స్ చెప్పవా? ఇక్కడ ఎలా ఉంటుంది అనేది టేస్ట్? స్పైసీగా ఉంటుందా? కొద్దిగా బాగుంటది, మరియు తినాలి అనిపిస్తుంది. స్పైసీగా, కొద్దిగా కారంగానే ఉంటుంది, తినాలి అనిపిస్తుంటది. సరే. మొత్తానికి మా సువర్ణ మీడియా వ్యూవర్స్ కి, ప్రేక్షకులందరూ హాయ్ చెప్పవా? హాయ్ సువర్ణ మీడియా వ్యూవర్స్. హాయ్ సువర్ణ మీడియా వ్యూవర్స్. రైట్. సో వ్యూవర్స్, మొత్తానికి మనకైతే సౌమ్య ఇప్పుడు ఈరోజు ఏదో స్పెషల్ ఇవ్వబోతుంది. ఒకసారి తిని చూద్దాం. సౌమ్య, ఏం స్పెషల్ ఇవ్వబోతున్నావు మాకు ఈరోజు? ప్రాన్ పకోడా అండి. ప్రాన్ పకోడా. బాగుంటుందా? బాగుంటుంది. బాగాలేకపోతే నేను అలిగి వెళ్ళిపోతాను ఇష్టం వల్ల. ట్రై చేయండి. ఓకే. సో మొత్తానికి ప్రాన్ పకోడా అయితే సౌమ్య మనకి ఇస్తుంది. ఒకసారి తిని చూద్దాం టేస్ట్ ఎట్టుందో ఏందో. వివరితో మనకి తిందే మనం మీకు ఏం చెప్పలేను. సో ఒకసారి తిందాం, తిని ఎట్లా ఉంది టేస్ట్ అనేది చూద్దాం. సూపర్. చూడండి ఒకసారి, ప్రాన్కి సంబంధించి ఏదైతే మనం అనుకుంటాం నెల్లూరు రొయ్యలు బాగుంటాయని, కౌంటింగ్ సైజు కూడా బాగున్నాయి. నాకు తెలిసి ఎంత 30 కౌంట్ పడుతుంది అనుకుంటా.
తర్వాత కాజు, స్పెషల్గా కాజు మన దగ్గర ఉంది. ఆనియన్, అంటే నార్మల్ స్ట్రీట్ ఫుడ్కి సంబంధించి క్వాలిటీలో మనం తినాలనుకుంటే ఇక్కడ తినవచ్చు అనమాట. టేస్ట్ ఎట్టుందో ఒకసారి చూద్దాం. వ్యూవర్స్, మొత్తానికైతే మన చేతికి రొయ్యలు వచ్చేసాయి అనమాట. ఒకసారి తిని చూద్దాం. అబ్బా, సూపర్గా ఉంది. వ్యూవర్స్, నేను ఉండేదే నోరు ఊరించడానికి. మీకు నోరు ఊరించాలా, నేను తింటా ఉండాలి. ఇదే నా కాన్సెప్ట్. మొత్తానికి నెల్లూరు వాళ్ళంతా గందరగోళం అయిపోతుందా. అబ్బా, నెమ్మది బట్టా తీసుకొని కొంచెం లైట్గా అట్టా 2 డ్రాపులు పిండుకొని ఒక కాజు వడ పక్కన పెట్టుకొని పూసంతా అంతా ఆనియన్, నెల్లూరు స్లాంగ్లో చెప్తాం, ఎర్రగడ్డ ముక్క పక్కన పెట్టుకొని రొయ్య తీసుకొని ఎర్రగడ్డ, కాజు అదిరిపిల్ల ఎట్టుందా? సూపర్గా ఉంది, చాలా క్వాలిటీగా ఉంది. అబద్ధం చెప్పను, ఆర్జేవి ప్రోగ్రామ్ అంటే ట్రూత్ ఉంటుంది, అవి మీ అందరూ తెలిసిందే. నాకైతే చాలా చాలా బాగుంది, బాగా నచ్చింది. అందులో సౌమ్య మీకు చెప్పినట్లు ఏదైతే ఇక్కడ క్వాలిటీ క్వాంటిటీ ఇస్తామో, సో అదేవిధంగా క్వాలిటీ క్వాంటిటీ ఇక్కడ ఇస్తున్నారనమాట. టేస్ట్ అయితే అద్భుతంగా వ్యూవర్స్. మీరు కూడా గబగబా పరిగెత్తుకుంటా నేరుగా ఇక్కడికి వచ్చేసండి. సౌమ్య ఉంటుంది, ఏం కావాలో ఆర్డర్ చేసేయండి. ఇది మొత్తానికి దీనికి సంబంధించి గోదావరి చికెన్ పకోడా అన్నమయ్య సర్కిల్ దగ్గర ఉంటుంది నెల్లూరులో. ఇది అనమాట ఇవాళ ప్రోగ్రామ్. మరొక ప్రత్యేకమైన ప్రోగ్రామ్ మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ సూర్ణ మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి, వీడియో జర్నలిస్ట్ కోటేశ్వరరావు సైనింగ్ ఆఫ్.